మీడియా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు విగ్రహం కోనసీమ జిల్లా కొత్తపేటలో రూపుదిద్దుకుంటోంది. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కోరిక మేరకు దీనిని ప్రముఖ శిల్పి రాజకుమార్ ఒడియార్ తయారు చేస్తున్నారు. విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఈ నెల 8న పరమపదించిన అక్షర సూర్యుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పి రాజ్కుమార్ వడియార్ కోనసీమ జిల్లా కొత్తపేటలో విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అనేక చిత్రాలు పరిశీలించి చివరికి 60 ఏళ్ల వయసులో రామోజీరావు ఎలా ఉన్నారో అలాంటి మూర్తి తయారీకి ఉపక్రమించారు. 7.5 అడుగుల ఈ విగ్రహానికి కేవలం 4 రోజుల్లోనే పూర్తి రూపు తీసుకొచ్చారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విగ్రహాన్ని పరిశీలించారు. తెలుగువారి స్ఫూర్తి ప్రదాత రామోజీరావు విగ్రహం తయారు చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టమని శిల్పి రాజ్కుమార్ వడియార్ తెలిపారు. రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎంతో మందికి మార్గదర్శనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి భవించినటువంటి ఆయన మూర్తిని తయారు చేయటం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీలో మాయా విభాగం నుంచి శిల్పకారులు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, చాలా మంది ఎంతో మంది ఇక్కడి నుంచి శిక్షణ పొంది బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు బ్రాంజ్ లో చేయటం జరుగుతుంది. ఇది నమూనా విగ్రహం, వ్యాక్స్ విగ్రహం. ఇది బ్రాంజ్ లో నవంబర్ 16కి దగ్గరగా సుమారు ఒక 25 విగ్రహాలు కూడా పెట్టాలనేటువంటి ప్రపోజల్ ఉంది. నవంబర్ 16 ఆయన పుట్టినరోజు, 89వ పుట్టినరోజుకి ఆయన విగ్రహాలు మొత్తం మంచి మంచి ప్లేసెస్ లో ఇతర రాష్ట్రాల్లో కూడా విగ్రహాలు పెట్టాలనేటువంటి సంకల్పం అయితే ఉంది. విగ్రహాన్ని ఈనాడు పత్రిక స్థాపించిన విశాఖలో ప్రతిష్ఠిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. తెలుగువాడికి ఆయన తెలుగు ప్రజలకు చేసే సేవను గుర్తుగా ఒక నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ప్రధానంగా విశాఖపట్నంలో అది స్థాపించాలని. ఎందుకంటే ఆయన ఈనాడు 74లో అక్కడ ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి తెలుగు వాళ్ళకి అండగా ఉండి ఏ కష్టం వచ్చినా సరే తెలుగు వాళ్ళకి నేనున్నానని వారు సగర్వంగా ముందుకొచ్చి న్యాయం చేసిన వ్యక్తి. ఖచ్చితంగా ఇది మేము రేపు ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లి ప్రదర్శన చేసి ఆయన కార్యక్రమం ఉంది. తర్వాత మేము విశాఖపట్నం చేసి మా సొంత కాలేజీలో ఒక కార్యక్రమం ఉంది, అది కూడా పెడతాం. ఒక విగ్రహమే కాదు, నా ఆలోచనలు ఉన్నాయి. వారు ఎక్కడైతే తెలుగు ప్రజల కోసం వారు సర్వీస్ ఇచ్చారో దాదాపు క్రమబద్ధంగా ఇది ఒక ఉద్యమంలాగా చేసి నా ఆలోచన ఒకటే, ఖచ్చితంగా రామోజీరావు గారు అనే వ్యక్తి భావితరాలు తెలియాలి, మన తెలుగువాడు తెలియాలి. ఆయన విగ్రహాన్ని తొలుతగా పెట్టాలి అనుకుని రావడం అనేది నాకు అదృష్టంగా భావించుకుంటున్నాను, కృతజ్ఞతగా. ఎందుకంటే ఒకప్పుడు సంస్థలో పనిచేసి ఈరోజు నేను పార్లమెంట్ సభ్యుడైనప్పటికీ కూడా వారు ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకంగా ఆలోచించి ఈరోజు సమాజానికి మంచి ఇవ్వాలన్న తపంతో వచ్చిన వ్యక్తి. ఇదంతటికీ కారణం వారు ఆశయాలే, వారు ఆలోచనలు అనేది నేను చెప్పగలను.